అంటే ఇంత అట్టర్లీ ఫ్లాప్ ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి రేవంత్ రెడ్డి గారు అట్టర్లీ ఫ్లాప్ అయినటువంటి హోమ్ మినిస్టర్గా ఇలా ప్రజల్లో ఉద్రేసుకున్నటువంటి హోమ్ మినిస్టర్ ఎవరైనా ఉన్నారంటే అదొక రేవంత్ రెడ్డి గారే. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో పట్టపగలు దాడులు జరుగుతున్న మాట వాస్తవం కాదా? రాష్ట్రంలో పట్టపగలు మానభంగాలు జరుగుతున్న మాట వాస్తవం కాదా? కానీ ఇలా పట్టపగలు దొంగలు దాడులు చేస్తుంటే, పట్టపగలు మహిళలపై మానభంగాలు జరుగుతుంటే నీ లా అండ్ ఆర్డర్ని మాత్రం దేనికి వాడుకుంటున్నావు? ఇలా రైతులు యూరియా లైన్లు నిలబట్టి యూరియా పంపిణీ చేయడానికి పోలీసుని వాడుకుంటున్న మాట వాస్తవం కాదా? ఇలా రైతులు యూరియా అడిగితే 30 డిగ్రీలు పెట్టించి రైతుల మీద ప్రయోగిస్తున్న మాట వాస్తవం కాదా? కానీ ఇలా మానభంగాలు జరుగుతున్నటువంటి మహిళల గురించి పట్టించుకుంటలేవు. మహిళలను రోడ్డు మీదకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మహిళలను మహారాణులు చేస్తాను. కానీ ఇలా నువ్వు హోమ్ మినిస్టర్గా మహిళలను మహారాణులు కాదు, ఇలా మహిళలను రోడ్డు మీద తీసుకొచ్చినటువంటి హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఇలా ప్రజల్లో ముద్రేసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇలా ఒక హోమ్ మినిస్టర్గా మహారాష్ట్ర నుంచి కొన్ని నెలలుగా డ్రగ్స్ మూటాలను రెక్కి ప్రయోగించి మహారాష్ట్ర పోలీస్ వచ్చి అరెస్ట్ చేస్తే కళ్ళు మూసుకున్నావు రేవంత్ రెడ్డి? నీ లా అండ్ ఆర్డర్ ఫెయిల్ కాలేదా? నువ్వు హోమ్ మినిస్టర్గా ఇలా ప్రజలకు జవాబు చెప్పవలసినటువంటి అవసరం లేదా? కానీ వీటికి మాత్రం పోలీసుని లా అండ్ ఆర్డర్ని మాత్రం కంట్రోల్ చేయడానికి పెట్టుకోలే. రైతులు యూరియా అడిగితే 30 డిగ్రీలు పెట్టి జైళ్ళలో పెడతాం. నువ్వు ఎన్నికలు ఇచ్చినటువంటి హామీలని ప్రజా గొంతుకై మా ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నాయకులు అడిగితే కేసులు పెట్టి అరెస్ట్ చేస్తాం. దీనికి అను హోమ్ మినిస్టరు? అసలు హోమ్ మినిస్టర్ కాబీలు ఉన్నవారు రేవంత్ రెడ్డి గారు? అందుకొరకే ఇలా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఇలా కాంగ్రెస్ పాలనలో రాక్షస పాలన కొనసాగుతుందనేది స్పష్టంగా అర్థమైంది. ఇలా రాక్షస పాలన మరి దీన్ని అంతమొందించాలంటే ఇలా ఇప్పటికైనా సోయి తెచ్చుకో ముఖ్యమంత్రి గారు. ఇలా హోమ్ మినిస్టర్కు లేకపోవడం వల్ల పోలీసు కానీ భయం లేదు, ప్రజలకు భద్రత లేదు. అందుకొరకే ఫెయిల్యూరు ముఖ్యమంత్రిగా కాకుండా ఇలా హోమ్ మినిస్టర్ కూడా అట్టర్లీ ఫ్లాప్ అయినామని చెప్పి ఏమన్నావు? మహిళలను కోటీశ్వరులు చేస్తా అని చెప్పినావు. ఏం చేసినావు? ఇలా మహిళల్ని కాటికి పంపిస్తున్నమాట. మరి ఇలా కాంగ్రెస్ పార్టీ కాదని చెప్పి, కాంగ్రెస్ ప్రభుత్వం కాదని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. అందుకొరకే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే ఇలా రాష్ట్రంలో గన్ కల్చర్ వచ్చింది. గన్ కల్చర్ తెచ్చింది రేవంత్ రెడ్డి గారు. ఆనాడు తెలంగాణ రాష్ట్రం కొరకు కూడా గన్లు పట్టుకొని తుపాకులు పట్టుకొని తెలంగాణ ఉద్యమకారుల మీద ఎట్లయితే దాడులు చేసి తెలంగాణ ద్రోహిగా మిగిలినవో ఇలా ఇచ్చినటువంటి మాటల్ని ముఖ్యమంత్రిగా అట్టర్లీ ఇలా హోమ్ మినిస్టర్గా మహిళల దాడులు కొనసాగుతూ ఉన్నాయి, మానభంగాలు కొనసాగుతూ ఉన్నాయి. రైతుల్ని యూరియా అడిగితే కేసులు పెట్టించి జైల్లోకి పంపుతూ ఉన్నావు. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా నువ్వు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్ని ఇలా మరి
అయితే 420 హామీల్ని అడుగుతే ఇలా బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తున్నావు? ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీని సస్పెండ్ చేస్తూ ఉన్నావు, ఇలా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉన్నావు. హోమ్ మినిస్టర్గా మరి ఇలా ఇంకా సామాన్య ప్రజలకు రక్షణ కరువైంది. అందుకొరకే ఇలా కమిషనరేట్ హైదరాబాద్ కమిషనరేట్లో కూడా ఇలా కనీసం 2024 సంవత్సరంలో 2.34 లక్షల నేరాలు నమోదైతే ఇలా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 41%, సైబరాబాద్లో 65% నమోదైనంటే 100% అట్టర్లీ ఫ్లాప్ అయినటువంటి హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేను ప్రెస్ మీడియా ద్వారా రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిక చేస్తున్నా. ఇప్పటికైనా మానవత్వంతో ఇలా ప్రజా నాయకుడిగా మాటిచ్చి గద్దెనెక్కినటువంటి మరి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మార్చుకొని ఈ పేద ప్రజలకు మరి ఇలా మహిళలకు రైతులకు రక్షణ కల్పించవలసింది పోయి ఇలా భక్షకుడుగా మారుతున్నామని చెప్పి ఈ మీడియా ద్వారా రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాను.